पाकिस्तान मुर्दाबाद, भारत जिंदाबाद, भारत जिंदाबाद। हिंदुस्तान जिंदाबाद, हिंदुस्तान जिंदाबाद, हिंदुस्तान जिंदाबाद। पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, भारत जिंदाबाद, भारत जिंदाबाद। हिंदुस्तान जिंदाबाद, हिंदुस्तान जिंदाबाद, हिंदुस्तान जिंदाबाद। पाकिस्तान రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఓల్డ్ సిటీలో పాకిస్తాన్ ముర్దాబాద్, భారత్ జిందాబాద్ అనే నినాదాలు వినిపిస్తున్నాయి. అయితే అక్బరుద్దీన్ ఓవైసీ అదేవిధంగా అసదుద్దీన్ ఓవైసీ వీళ్ళిద్దరూ నిర్వహించిన ఒక ర్యాలీలో భారత్ జిందాబాద్, పాకిస్తాన్ డౌన్ డౌన్ అని పాత బస్తీలో ఇలాంటి స్లోగన్స్ మారుమోగాయని చెప్పుకోవచ్చు. అయితే ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా ఎంఐఎం ఒక సభ నిర్వహించింది. ఆ సభలో హిందుస్థాన్ జిందాబాద్ అంటూ అక్బరుద్దీన్ నినాదాలు చేశారు. పెద్ద ఎత్తున ఆ ర్యాలీకి, ఆ సభకి జనాలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అయితే సభకు హాజరైన వారితో హిందుస్థాన్ జిందాబాద్ అంటూ చాలాసేపు నినాదాలు చేయించారు అక్బరుద్దీన్ ఓవైసీ. ఇదే విధంగా పాకిస్తాన్ ముర్దాబాద్, భారత్ జిందాబాద్ అంటూ కూడా చాలాసేపటి వరకు అక్కడికి వచ్చిన జనాలతో ఆ స్లోగన్స్ని చెప్పించారు అక్బరుద్దీన్ ఓవైసీ, అలానే అసదుద్దీన్ ఓవైసీ. సో ప్రజెంట్ ఆ వీడియోని ఎంఐఎం పార్టీ అధికారికంగా తన ఎక్స్లో అలానే ఇతర సోషల్ మీడియా మాధ్యమాల్లో కూడా పోస్ట్ చేసింది. పహల్గామ్లో ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత ఇవాళ ఉదయాన పాకిస్తాన్ అలానే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో భారత ఆర్మీ మెరుపు దాడులు చేసింది. అందులో 100కి పైగా ఉగ్రవాదులు చనిపోయారు. ఇదే నేపథ్యంలో దేశవ్యాప్తంగా చాలామంది పాలిటిషియన్స్ కావచ్చు, ఎమ్మెల్యేస్, ఎంపీస్, అదేవిధంగా చాలామంది సెలబ్రిటీస్ కావచ్చు, ప్రతి ఒక్కరు ఈ నేపథ్యంలో పోస్ట్ చేస్తున్నారు. సాల్యూట్ టు ఇండియన్ ఆర్మీ అని కూడా వాళ్ళు పోస్ట్ పెడుతున్నారు. జై జవాన్ జై కిసాన్ అనే నినాదాలతో కూడా వాళ్ళు ఇటు సోషల్ మీడియాలో పోస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇదే నేపథ్యంలో ఎంఐఎం ఇవాళ పాత బస్తీలో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో ఆపరేషన్ సింధూర్కు ఏదైతే ప్రభుత్వం చేపడుతుందో ప్రభుత్వానికి పూర్తిగా మద్దతు తెలుపుతామని చెప్తూ ఆ సభకు హాజరైన వారితో భారత్ జిందాబాద్, పాకిస్తాన్ ముర్దాబాద్, హిందుస్థాన్ జిందాబాద్, పాకిస్తాన్ ముర్దాబాద్, పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ అక్కడికి వచ్చిన వాళ్ళతో చాలాసేపటి వరకు కూడా ఈ స్లోగన్స్ చెప్పించారు. అయితే దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం ఇప్పుడు ప్రజెంట్ బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. ఒకసారి దానికి సంబంధించిన విజువల్స్ ఒకసారి చూద్దాం. हिंदुस्तान जिंदाबाद, हिंदुस्तान जिंदाबाद, हिंदुस्तान जिंदाबाद, हिंदुस्तान जिंदाबाद, हिंदुस्तान जिंदाबाद, हिंदुस्तान जिंदाबाद। पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, भारत जिंदाबाद, भारत जिंदाबाद। पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, भारत जिंदाबाद, भारत जिंदाबाद। हिंदुस्तान जिंदाबाद, हिंदुस्तान जिंदाबाद, हिंदुस्तान जिंदाबाद। पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, भारत जिंदाबाद, भारत जिंदाबाद। हिंदुस्तान जिंदाबाद, हिंदुस्तान जिंदाबाद, हिंदुस्तान जिंदाबाद। पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, भारत जिंदाबाद, भारत जिंदाबाद। రైట్ విన్నారు కదా, పాకిస్తాన్ ముర్దాబాద్, పాకిస్తాన్ డౌన్ డౌన్, హిందుస్థాన్ జిందాబాద్ అని, భారత్ జిందాబాద్ అని అటు అక్బరుద్దీన్ ఓవైసీ అదేవిధంగా అసదుద్దీన్ ఓవైసీ, ఇద్దరు ఓవైసీ బ్రదర్స్ పాత బస్తీలో ఎంఐఎం పార్టీ తరపున ఒక భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకి చాలామంది అభిమానులు కూడా, ఎంఐఎం కార్యకర్తలు కావచ్చు, చాలామంది తరలి వచ్చారు. ఇదే నేపథ్యంలో అక్కడికి వచ్చిన వారందరితో కూడా ఓవైసీ బ్రదర్స్ ఈ నినాదాలు చెప్పించారు. ఈ నినాదాలు మారుమోగాయని చెప్పుకోవచ్చు. అయితే భారత్ జిందాబాద్, పాకిస్తాన్ ముర్దాబాద్, హిందుస్థాన్ జిందాబాద్,
పాకిస్తాన్ ముర్దాబాద్ అనే నినాదాలు పాత బస్తీలో మారుమోగాయని చెప్పుకోవచ్చు. అయితే ఎంఐఎం యాజ్ అ పార్టీ అంటే ఈ పహల్గాం దాడి తర్వాత ఇండియా ఇవాళ ఉదయం మెరుపు దాడి చేసిన తర్వాత దేశవ్యాప్తంగా ఆర్మీని ఉద్దేశిస్తూ ప్రతి ఒక్కరు ఇండియన్ ఆర్మీని ఉద్దేశిస్తూ ప్రతి ఒక్కరు పోస్ట్ చేస్తున్నారు. ప్రౌడ్ టు బి అన్ ఇండియన్, జై జవాన్ జై కిసాన్, సాల్యూట్ టు ఆర్ ఇండియన్ ఫోర్సెస్ అని కూడా ప్రతి ఒక్కరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఇండియన్ ఆర్మీ తీసుకున్న ఆ ఎఫర్ట్స్ కావచ్చు, దానికి సంబంధించిన ఆ రిస్క్ కావచ్చు, ఆ రిస్క్ తీసుకుని వాళ్ళు పాకిస్తాన్ గగనతలంలోకి వెళ్ళి అక్కడ అటాచ్ చేసి తిరిగి ఇక్కడికి రావడం అండ్ దాంతోపాటు మనల్ని కూడా ప్రొటెక్ట్ చేయడం అనేది, సో వీటిని అన్నిటినీ గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్కరు కామెంట్ చేసి పోస్ట్ చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఎంఐఎం పార్టీ కూడా ఒక భారీ బహిరంగ సభ నిర్వహించింది పాత బస్తీలో. సో ఈ నేపథ్యంలో అక్కడికి వచ్చిన వాళ్ళందరితో ఓవైసీ బ్రదర్స్ ఇలాంటి స్లోగన్స్ ఇందాక మనం విన్నట్టు భారత్ జిందాబాద్, అదేవిధంగా పాకిస్తాన్ ముర్దాబాద్, ఇండియా జిందాబాద్, పాకిస్తాన్ డౌన్ డౌన్ అనే నినాదాలు కూడా చెప్పించారు. సో ప్రజెంట్ ఆ వీడియో అయితే ఉందో ఎంఐఎం పార్టీ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ఎక్స్లో కూడా పోస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేయడం జరిగింది. ప్రజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్గా మారింది. సో మొత్తం మీద చూసుకుంటే పహల్గామ్లో ఉగ్రదాడి తర్వాత భారత్ ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పింది. అండ్ చెప్పినట్లుగానే ఇవాళ ఉదయం ప్రతీకారం తీర్చుకుంది. ఇవాళ జరిగిన ఉగ్రవాదం మీద జరిగిన దాడిలో ఇవాళ 100 మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయినట్టు ఇప్పటికే మనకు వస్తున్న సమాచారం. ఈ నేపథ్యంలో పహల్గామ్లో ఏవైతే అమాయకులు ప్రాణాలు కోల్పోయారో వాళ్ళకు ఇవాళ న్యాయం జరిగింది అని కూడా ఈ సభని ఉద్దేశించి ఓవైసీ మాట్లాడినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఇకపై ముందర కూడా ఫర్దర్గా కూడా ఫ్యూచర్లో కూడా ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి, ఉగ్రవాదానికి అగెయిన్స్ట్గా పోరాడడానికి కూడా అండ్ ఏదైతే టెర్రరిజం భారత్లో ఉందో ఆ ఉగ్రవాదాన్ని భారత్ నుంచి తరిమి కొట్టడానికి కూడా భారత ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయానికి కూడా మేము స్వాగతిస్తామని కూడా ఈ నేపథ్యంలో చెప్పినట్టు తెలుస్తుంది. సో ఓవైసీ బ్రదర్స్ చేసిన నినాదాలు పాత బస్తీలో ఏవైతే నినాదాలు చెప్పించారో అవి పాత బస్తీ వ్యాప్తంగా హోరెత్తించాయని చెప్పుకోవచ్చు. భారత్ జిందాబాద్, భారత్ జిందాబాద్, పాకిస్తాన్ ముర్దాబాద్ అనే నినాదాలు ప్రజెంట్ పాత బస్తీలో వచ్చిన ఎంఐఎం సభకు వచ్చిన వారందరూ కూడా చెప్పడంతో ప్రజెంట్ ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, भारत जिंदाबाद, भारत जिंदाबाद, हिंदुस्तान जिंदाबाद, हिंदुस्तान जिंदाबाद, हिंदुस्तान जिंदाबाद, पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, भारत जिंदाबाद, भारत जिंदाबाद, हिंदुस्तान जिंदाबाद, हिंदुस्तान जिंदाबाद, हिंदुस्तान जिंदाबाद, पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, भारत जिंदाबाद, भारत जिंदाबाद, हिंदुस्तान जिंदाबाद, हिंदुस्तान जिंदाबाद, हिंदुस्तान जिंदाबाद.